విష్ణుని అందంగా బలికి సిద్ధం చేసినట్టున్నారు. అదే పెళ్లికి సిద్ధం చేసినట్టున్నారు అంటున్నాను. అరెరెరెరే, ఏంటి విష్ణు కళ్ళల్లో నీళ్లు? బహుశా ఆనంద బాష్పాలేమో. పెద్దమ్మ ఏరి కోరి చూసిన పద్ధతైన వాడు కదా ఆ మిస్టర్ పెళ్లి కొడుకు. సో మా బావగారితో ఫ్యూచర్ని రకరకాలుగా తలుచుకొని ఇలా హ్యాపీ టీయర్స్ కారుస్తుంది మా అక్క. కదక్క శిఖరా, ఇక ఆపుతావా నీ వెటకారము? ఏంటి కృష్ణ అంత సీరియస్ అయిపోతున్నావు? వెటకారం ఆపితే విష్ణుకి జరిగే పెళ్ళి ఆగుతుందా? ఆగే సమస్యే లేదు. ఆల్రెడీ తదాస్తు దేవతలు ఈ వధూవరులను దీవించేశారు. ఇక ఈ వధ జరిగి తీరాల్సిందే అని. అయినా మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే ఎలా? విధి దాని ఆట అది ఆడుకుంటుంది. మనం జస్ట్ దాని ఆటకు పావులం అంతే. అక్క, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేడం వెళ్దామా? అక్క, మన ఓటమి కోరుకునే వాళ్ళ మాటల్లో మనం విషయాన్ని గ్రహించాలి, కానీ విషయాన్ని కాదు. వాళ్ళు చెప్పారు కదక్క, విధి తన ఆట తను ఆడుకుంటుంది అని. చూద్దామక్క, చివరిగా ఆ విధి ఎవరితో ఆడుకుంటుందో, ఎవరిని గెలిపిస్తుందో చూద్దాం. పెళ్లికి గంట టైం ఉంది కదా, చివరి క్షణం వరకు పోరాడదాం. మన లైఫ్లో దేన్ని అంత సులువుగా వదలద్దక్క. ప్రాణం కోసం పాకులాడినట్టు ప్రతిదాని కోసం పట్టుబట్టి పోరాడాలి. ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి జరగదక్క. ఏం జరిగినా అదే నమ్మకంతో ఉండు. ఏంటి కొత్త పెళ్లి కొడక, నీ పాత పెళ్ళాన్ని మేం సైడ్ చేశామనే కదా ఏ చీకు చింత లేకుండా హ్యాపీగా కూర్చున్నావు? నిజంగా మీరు నా పాలిటి దేవతలు మేడం. సమయానికి ప్రత్యక్షమై సమాధైపోవలసిన నా బ్రతుకులో మళ్ళీ సంబరాలు మొదలయ్యేలా నా పాత్రకు ప్రాణం పోశారు. నీ నక్క దండాలకి నేనేవి మురిసిపోను. నీ ఎదో పనుల వల్ల మేం అనవసరమైన స్ట్రగుల్స్ పడ్డాం. అయినా నిన్ను మేం కాపాడుకోవాలి, తప్పదు కదా. అందుకే ఇక్కడికొచ్చిన నీ మెహందీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దాచేశాం. అది కాని బయటకొచ్చిందంటే నువ్వు ఎంత ఎదవ్వో బయటపడ్డంతో పాటు మేము నీ కేటగిరీలోకొచ్చి అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అది
తారాగారు, ఏంటిదంతా? ఏమంటున్నారు మీరు? అదే రాణిమ్మ, కూతురి పెళ్లి నువ్వు ఏ లోటు లేకుండా చాలా గొప్పగా చేస్తున్నావు కదా. ఇప్పటికే ఖర్చు బోలెడంత అయిపోయింది. తీరా పెళ్లి సమయానికి అల్లుడు అలకపాన్పని అత్తగారిని కాస్ట్లీగా ఏదైనా అడుగుతాడేమోనని నేను ముందు జాగ్రత్తగా వచ్చి చెప్తున్నాను రాణిమ్మ. ఏమో చెప్పలేం కదా. అబ్బాయి మీ పరిస్థితి తెలియక నలుగురి ముందు స్తోమతకి మించి ఏదైనా అడిగితే బావుంటుందా చెప్పు? ఇవ్వలేక మీరు తలదించుకోవాల్సి వస్తుంది కదా రాణమ్మ. అందుకే నేనే ముందుగానే పర్సనల్గా వచ్చి అడుగుతున్నాను. ఎంత గొప్పగా నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు తారాగారు. అయ్యో రాణమ్మ, ఏంటిది? అందర్నీ అర్థం చేసుకునే నిన్ను నేను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? సరే రాణమ్మ, ఇంతకీ విష్ణు రెడీ అయిందా? ఇదిగో ఇక్కడ అబ్బాయి అయితే రెడీ అయిపోయాడు. వెళ్ళి చూసొస్తాను తారాగారు. త్వరగా వెళ్ళు రాణమ్మ, అక్కడ పందిట్లో ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. పంతులు గారు వచ్చేలోపు మనం సిద్ధంగా ఉంటే మంచిది కదా. అవును తారాగారు, మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. అలాగే. నమస్కారం అండి. కూర్చోండి. అమ్మా క్షమించండి అమ్మా, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మరేం అనుకోకండమ్మా. అమ్మాయి అబ్బాయి రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నారు పంతులు గారు. పిలుచుకురమ్మంటారా? ముందు నాకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయమ్మా, వాటిని పూర్తి చేశాక పిలుస్తాను. అలాగే పంతులు గారు. మంచిది. రండి. నమస్కారం అండి. రండి కూర్చోండి. పంతులు గారు, అమ్మా ఇంకేమైనా కావాలంటే చెప్పండి, ఏర్పాటు చేస్తాను. అలాగేనమ్మా. రండి. పార్వతి అక్క, కృష్ణ ఎవరినో వంట వాళ్ళని మాట్లాడానని చెప్పింది. వచ్చారా వాళ్ళు? ఇంకా లేదక్క. అయ్యో, ఎలా ఇప్పుడు? అదిగో అక్క వచ్చినట్టున్నారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. నా పేరు డీజే. అందరూ షార్ప్గా దువ్వాడ జగన్నాథం అని పిలుస్తారు. మీ మొహం మాట తిరిగేసి చెప్పారు. వీరి పేరు దువ్వాడ జగన్నాథం, షార్ట్ గా డీజే అని పిలుస్తారు. ఇది ఫ్లో. తమరు కాస్త స్లో. దీని పేరు సత్యభామ. పేరుకే పెళ్ళాం గాని నా డబ్బులన్నీ లెక్కేస్తూ ఉంటుంది. మరి వచ్చిన పని కానిద్దామా? మా ఆయన కొంచెం వర్క్ మైండెడ్ అండి. అమ్మా, మీ కృష్ణ ఫోన్ చేసి
అంకుల్ అంకుల్ ఇంట్లో అక్క పెళ్ళుంది, వచ్చి వంటలు చేసి వెళ్ళండి అని అడిగింది. ఆలస్యం చేయకుండా వచ్చేసాం. మీరు వంటశాల ఎక్కడో చూపిస్తే మా వంట ఆయనతో వంటలు చేసి వచ్చిన అతిథులతో ఆహా ఓహో అనిపిస్తాము. చూస్తుంటేనే మీ సామర్థ్యం ఏంటో అర్థమవుతోంది. రండి, వంటశాల చూపిస్తాను. రండి. రండి రండి. ఇదిగో ఇదే. ముందు కాస్త వచ్చిన అతిథులందరికీ జ్యూసులు కలిపి ఇవ్వండి. ఇదిగో ఇక్కడ మీ వంట కావాల్సిన సామాన్లన్నీ ఉన్నాయి. అలాగేనమ్మా, అలాగే. మీరు త్వరగా వంట పనులు కానివ్వండి, టైం అవుతుందయ్యా. అమ్మా, మీరు టైం గురించి ఏమీ దిగులు పడకండి. ఈ చేత్తో వంటలు మొదలు పెట్టాము అంటే అలా చిటికెలో అయిపోవు. ఏమోయ్ చెప్పవోయ్. నేను చెప్పకపోతే మాత్రం మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా ఉంటారా? ఏమిటోయ్ మొగుడి మీదే చలోక్తులు విసురుతున్నావు? మరి లేకపోతే చామంతులు విసిరమంటారా ఏంటి? నువ్వు నీ సరసమును ఇదేమన్నా సరసలాడే సమయమా? కావాలంటే ఆ పూలని సాయంత్రం విసురుదు గాని. అబ్బా, ముందు వెళ్ళి ఆ కూరగాయలు తరుగు, పని మొదలు పెడదాం. చూడండి అయ్యా, కాస్త త్వరగా కానివ్వండి. ఏంటి యాక్టింగ్ చేయమంటే తెగ ఓవర్ యాక్టింగ్ చేసేస్తున్నావేంటి? దీన్నే పాత్రలో జీవించడం అని అంటారు. అబ్బో, ఇక మీ పర్ఫార్మెన్స్ ఆపి పనిలోకి దిగితేనే ఇంకొకరిని పాత్రలో జీవింపజేయాలి. పాత్రలో జీవింపజేయాలా? నువ్వేమన్నావో అర్థం కాల. అన్నీ అర్థమవుతాయి కానీ ముందు అతిథులకి జ్యూసులిద్దాం పదండి. పెళ్లి టైం దగ్గర పడిపోతుంది. ఇంతవరకు ఏ మూమెంటు లేదు. రాధాకృష్ణ ఎక్కడున్నారో కూడా కనబడటం లేదు. ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏంటి శ్రీ, ఎందుకు అలా ఉన్నావు? అక్కడ పెళ్ళైపోతుందనా? ఇక్కడ మనకు పెళ్ళైపోతుంది. సో ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోవచ్చు. అయినా నీ కాబోయే పెళ్ళాన్ని నీ పక్కనే పెట్టుకుని ఇలా ఎవడికో కాబోయే పెళ్ళాన్ని చూస్తూ ఉండడం తప్పు కదా శ్రీకాంత్, తప్పు కదా శ్రీకాంత్. మరో 2 గంటల్లో విష్ణు మెడలో ఆ వరుణ్ గాడు ఎలాగో తాళి కట్టేస్తాడు. అయినా ఇక్కడ నువ్వు అలా జరగకూడదు అంటూ తపస్సు చేస్తున్నావు. నువ్వు ఎంత తపస్సు చేసినా జరిగేది ఆగదు శ్రీకాంత్. అందుకే వర్కౌట్ కాని దాని సంగతి మర్చిపోయి నీ వైఫ్ నవ్వాల్సిన నా గురించి ఆలోచించు. దాని గురించి పగటి కలలు కనే బదులు నా గురించి హనీమూన్ కలలు కను. నాతో జీవితం స్వీట్గా, హాట్గా, నీకు కావలసినంత బ్రైట్గా ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. మరి దాంతో ఏముంటుంది నీకు ఫన్? ఒంటి రంగు తప్ప దాని బ్రతుకులో అసలు ఏ రంగు లేదు, ఏ హంగు లేదు. అసలు దాన్నేం చేసుకుంటావు శ్రీకాంత్? అది కావాలి అని సోది ఫీలింగ్స్తో తప్పించిపోతున్నావు. దానివల్ల నీ లైఫ్లో ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చెప్పు? అసలు నా దగ్గర లేంది దాని దగ్గర ఏముంది చెప్పు? నాకన్నా గొప్పగా, అందంగా ఎవరైనా నథింగ్ అనిపించేంతగా ఏముంది చెప్పు? సంస్కారం. సంస్కారమా? అవును. దాని గురించి నీకు పెద్దగా తెలిసినట్లేదు. ఎక్కువగా ఆలోచించుకో.
ఏమంటున్నాడు నీకు కాబోయే మొగుడు? ఏముంది మేడం, ఇంకా విష్ణు పురాణమే చదువుతున్నాడు. ఇంకా ఎంతసేపు చదువుతాడులే శిఖరా. దాని మెళ్ళో ఆ తాళ్ళేదో పడేంత వరకే కదా. అవును, చాలాసేపటి నుంచి ఆ కృష్ణ రాధ ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా ప్లాన్ వర్కౌట్ చేయట్లేదు కదా? ఏమండి? ఏవండోయ్ జ్యూసు? సార్ జ్యూస్ తీసుకోండి. తీసుకోండి సార్. ఇంకా ఏం వర్కౌట్ చేస్తారులే మేడం. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడో మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటారు. చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారుగా. అయితే సరే, ఇలాగే ఉండండి. నెక్స్ట్ మూలను కూర్చొని ఏడ్చేది మేము కాదు, కాసేపట్లో మీరు. జ్యూస్ ఇచ్చావు కదా, వెళ్లకుండా నా మొహం చూస్తావే? వెళ్ళు. ఇంకో జ్యూస్ తీసుకుంటారేమోనని చూస్తున్నాను మేడం. ఏం అక్కర్లేదు, వెళ్ళు. అబ్బో, అమ్మగారికి అందంతో పాటు బీపీ కూడా ఉన్నట్టుంది. కృష్ణ, నువ్వా? అవునక్క. ఏంటి అవతారం? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కాన్సెప్ట్లో లోక కళ్యాణం కోసం ఆ కృష్ణావతారాలు. ఈ విష్ణు కళ్యాణం కొరకు ఈ కృష్ణావతారాలు వేయాలి కదక్కా. ఎన్ని అవతారాలు వేసినా ఇక్కడేది ఆగట్లేదు కదే. కాసేపట్లో నన్ను పందిట్లో కూడా తీసుకెళ్ళిపోతారు. ఇంకే ఉంటుంది, ఏడుస్తూ ఆ వరుణ్తో తాళి కట్టించుకోవడమే కదా. అక్క, అంతవరకు రాదు. నువ్విష్టం లేకుండా మెడ వంచినా నడుం వంచి నీ మెడలో తాళి కట్టడానికి అక్కడ వరుణ్ గడు ఉండాలి కదా. ఏంటి కృష్ణ నువ్వనేది? అవునక్క, మేమీ అవతారాలు వేసుకుని ఇక్కడికొచ్చిందే ఆ వరుణ్ణి కిడ్నాప్ చేయడానికి. ఏ టైంలో అది జరిగే పనేనా? మనం స్క్రిప్ట్ ఎలా రాసుకుంటే అలా జరగాల్సిందే అక్క. నువ్వు చూస్తూ ఉండు, దీన్ని ఎలా వర్కౌట్ చేసి ఆ శిఖర తారాలకు భారీగా ట్విస్ట్ ఇస్తామో. తీసుకో అక్క. పెళ్ళి కదండి, ఫస్ట్ టైం చేసుకుంటున్నట్టు ఎందుకో మరి ఇంత ఎగ్జైట్మెంట్. ఏమన్నారు? అదేరా అబ్బాయి, ఫస్ట్ టైం పెళ్ళి కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండదా మరి అని అంటున్నాను. ఇదిగో ముందు ఈ జ్యూస్ గ్లాస్ తీసుకో. ఇందాక మీరిలా అనలేదండి.
ఇలాగే అన్నానబ్బాయ్. ఎగ్జైట్మెంట్లో నీకు మరోలా వినిపించుంటుంది. ఇంతకీ నేను అన్నది కరెక్టా లేక నువ్వు విన్నది కరెక్టా?